శ్రీ కృష్ణాష్టమి శుభదిన శుభాకాంక్షలు. కృష్ణతత్వాన్ని మన ఆత్మతత్వంగా ఎలా మార్చుకోవాలో చెప్పిన గురువుగారికి ధన్యవాదములు. కృష్ణుని గురించి కొన్ని జీవిత మాధుర్యాన్ని పెంచే విషయాలు తెలుసుకుందామా? మరి ఎందరో అవతారమూర్తుల గురించి పురాణాలు మనకు వివరించాయి. అందరిలో ప్రత్యేక విలక్షణమూర్తి మన శ్రీకృష్ణుడు. ఆయన బాల్యం అటు లీలామాధుర్యానికి ఆటపట్టు, ఇటు అనంత దార్శనిక సూత్రాల తేనె పట్టు. ఆయన శృంగార మహత్వం లౌకిక దృష్టికి సమ్మోహనం, అలౌకిక దృష్టికి విలక్షణం. ఒక రకంగా గొప్ప రాజనీతిజ్ఞుడు, మరో కోణంలో మహా విషాద నాయకుడు. ముఖ్యంగా అరిషడ్వర్గాలను మోక్ష మార్గాలుగాను స్వర్గద్వారాలుగాను అద్భుతంగా నిరూపించాడాయన. ఆ వైవిధ్య స్వభావం గురించి భాగవతం సప్తమ స్కందంలో విశేషంగా వర్ణించారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే 6 తలలతో మన మానస సరోవరాన్ని అనునిత్యం కలవరపరుస్తుంటుంది మన లోపలి శత్రుకూటమి. దాన్ని సమూలంగా తుదముట్టించాలంటే ఘీంకారాన్ని విడిచిపెట్టి ఓంకారాన్ని అందుకోవాలి అని చెప్పాయి మన పురాణాలు. భగవంతుణ్ణి ఆశ్రయించాలని పురాణాలన్నీ సాధారణంగా మనకు చెప్పే మాటే. కృష్ణుడి ప్రత్యేకత ఏమంటే ఆ 6 ఆయుధాలుగా, సాధనాలుగా మార్చుకొని వాటి సాయంతోనూ తన్ను పొందవచ్చునని హామీ ఇచ్చాడాయన. కోరికతో, కోపంతో, భయంతో, భక్తితో, అనురక్తితో, ఆసక్తితో, ద్వేషంతో, స్నేహంతో, చివరకు శత్రుత్వంతో సైతం శ్రీకృష్ణుణ్ణి తమవాణ్ణి చేసుకోవచ్చని భాగవతం వివరిస్తోంది మనకు. అలా ఎవరెవరు ఏ ఏ మార్గాల్లో ఆయనకు దగ్గరయ్యారో మనకు భాగవతం ద్వారా వర్ణించారు. దారి ఏదైనా గమ్యం ఒక్కటే. ఉదాహరణకు మనం చెప్పుకున్న శత్రువర్గంలో కామం మొదటిది. దాని ద్వారానే గోపికలు హరిని సొంతం చేసుకున్నారు. కామం అంటే కోరిక, ఆసక్తి, అనురక్తి, తనకు దక్కాలనే తహతహ. ధర్మార్థ కామ మోక్షాలనే 4 రకాల పురుషార్థాలకు సంబంధించి కామంలోని 4 కోణాలను భరతముని తన నాట్యశాస్త్రంలో విశ్లేషించారు. గోపికలకది మధురభక్తికి చెందిన కామం, మోక్షకాంక్షలోంచి ఉప్పొంగిందది. కాబట్టి వారిది మోక్ష సంబంధి శృంగార అన్నారు పెద్దలు. కోరికతో గోపికలు, భయం చేత కంసుడు, అసూయాద్వేషాలతో శిశుపాలాదులు, చుట్టరికం రీత్యా యాదవులు, ప్రేమాభిమానాల మూలంగా పాండవులు, భక్తి కారణంగా మునిజనులు శ్రీకృష్ణుడికి చేరువయ్యారు. ఇదే విధంగా ఇతరత్ర భాగవత భక్తుల గురించి, వ్యక్తుల గురించి సమీక్షిస్తే శ్రీకృష్ణ